ఆయన ఏమంటాడంటే 63వ కీర్తన మొదటి భజన చూస్తే ఈయన ఒక వరం అడుగుతున్నాడు. అక్కడ ఏం వరం అడుగుతున్నాడు? ఎన్నో వరాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక వరం అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే 63:1 దేవా నా దేవుడు నీవే అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. మరి ఒక్కొరికి ఒక హీరో, ఒక్కొరికి లెవలెంట్స్ ఉంటారు, కానీ మనకైతే మనకు దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, బాప్తిజం తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే. కాబట్టి ఇక్కడ మరి యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుని మహిమపరచడానికి ఈరోజు తండ్రి చిత్తాన్ని తెరిచిన భూలోకానికి వచ్చాడు. మరి దావీదు భక్తుల ద్వారా కూడా 63:1 ఏమంటాడు? దేవా నా దేవుడు నీవేనయ్యా, వేకువజామున వెతుకుతున్నానంటాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అందును బట్టే ఎందుకు ఎండిపోయిన భూమి మీద నీళ్లు చుక్కలు పడితే భూమి ఎట్లా మడుచుకుంటుందో నెర్రెలన్నీ పోతాయి, ఒక మంచిగా సస్యశ్యామలు అంటుంది కదా. నెర్రెలు కొట్టిన భూమి మీద నీళ్ళు వేస్తే ఆ నెర్రెలన్నీ భూమిపోయి సస్యశ్యామలంగా ఉంటుంది. అట్లాగా ఎండిపోయిన ఎముకలతో మాట్లాడిన దేవుడు ఆయన వరమే కాదు, నీ జీవితాన్ని మార్చివేయడానికి వచ్చాడు. అందుగురించే యెహోవా నాకు వెలుగునై రక్షకుడై ఉన్నాడంట. మరి రక్షకుడు వెలుగునై ఉన్నాడు. మరి యోహాను సువార్త మొదటి నేను వెలుగైనా అంటాడు. ఈ లోకములు వెలుగులు ఉన్నాయి కదా, ఈ లోకములు రకరకాల వెలుగులు వెలిగిస్తాయి కదా, జ్యోతులు ఉన్నాయి, వెలుగులు ఉన్నాయి. ఇప్పుడు కిరోసిన్ డబ్బా తీసుకుందాం. కిరోసిన్లో డబ్బా వేసి ఒత్తి పెట్టండి, ఏమో తెలుసా? అది వెలుగుతుందే, కానీ ఆ పొగ ఎట్లుందో తెలుసా? మనుషులకి ఇంపుగా ఉంటుందా? బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ వెలుగే అంటే కిరోసిన్ నుంచి వచ్చేటువంటి వెలుతురు వెలిగించిన వెలుగే. ఇటువంటి బ్యాడ్ స్మెల్ అంటే ఆ వెలుగులో ఉండేటువంటి వాసన ఒక ఏం పోతుంది, బ్యాడ్ స్మెల్ అంటే చెడు వాసన కలిగించేది. మనుషులకి హ్యాబిట్ చెడు వాసన నడిపించేది. ఒక బైక్ కానీ ఒక బండిది కానీ ఆ వాసన చూస్తుంటే మనసుకు రకరకాల అందుపడిన రోగాలు, పొగ. కానీ అది కూడా వెలుగుగిస్తుంది. కానీ యేసుక్రీస్తు మరి మంచినీరు కురువెత్తి చూసావా? దరిదాపు ఒక 100 సంవత్సరాల కింద పెట్టి క్రొవ్వొత్తి దీపమును వెలిగించి ఒక మంచి నూనెలో పెట్టి ఒక వెలిగించిందనుకో, అది వెలిగిస్తుంది. ఆ వెలుగు లోకానికి ఎంతో ఒక దరిదాపు ఒక లైట్ లేనప్పుడు ఒక మంచి ఒక కుంపటి ముందు పెట్టి ఆ వెలుగు వాసన ఆ యొక్క చూపుకి అది వెలిగిస్తుంది. కిరోసిన్ డబ్బాలో పెట్టి వేస్తే అది వెలిగిస్తుంది. కానీ యేసు ప్రభువు వారు చెప్పే మాట వెలుగైంది తెలుసా? కిరోసిన్ డబ్బా కాదు వెలుగునిచ్చేది, మంచి నూనె. క్రొవ్వొత్తిలాగా ఎట్లున్నది, కరిగిపోయాడు. అట్లాగా నేను లోకానికి వెలుగైనంటాడు. అందుగురించే చీకటిలో నుంచి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైనటువంటి చీకటిలో నుంచి వెలుగులో నడిపించాడు. ఆయన వెలుగుగా ఉన్నాడా? అనేకుడు కరిగిపోయాడు. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుంది? అటువంటి లోకం అనేటువంటి నిజమైన దైవాన్ని దేవుని కనపరిచాడు. దేవా నా దేవుడు నీవే నా వేకువజామున వెతికాడు, తృష్ణ కొనొచ్చున్నాడు అంటాడు. ఎన్నో వచనం 63లో చూస్తే 6లో చూస్తే ఇక్కడ 63వ కీర్తన ఏమంటాడంటే ఇక్కడ 63లో 63:1 చూసినట్లయితే ఇక్కడ మరి ఏమంటున్నాడంటే దేవా నా దేవుడు నీవే అంటాడు. ఇక్కడ 5వ వచనం కొరువు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది, ఉచ్చోంచ పెదలతో నా నోరు నిన్ను గురించి గానము చేయును, కాగా నా జీవితకాలం అంతా నేను ఇలాగ నిన్ను స్తుతించేదను. ఎంత గొప్ప మంచి మాట రాపించాడు. అందును బట్టే మరి మనకు సహాయముడై ఉన్నాడు. కీర్తన గ్రంథములు 3వ కీర్తన 8వ వచనం చూస్తే ఏముందంటే నాకు యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. మరి రక్షణ ఎవరిస్తారు? రక్షణ ఎవరిస్తారు? ఎవరు ఇవ్వలేరు కదా. చూడండి కీర్తన గ్రంథములు 3వ కీర్తన 8వ వచనం చూస్తే ఏమని చెప్తుందో ఒకసారి చూసినట్టయితే అనేక విషయాల్లో మాటల్ని బయలుపరుచినటువంటి మాటలు పరిశుద్ధాత్మ సహాయం ఎంతో మనకు అవసరమైంటుంది. కీర్తన గ్రంథములు 3వ అధ్యాయము 8వ వచనము
రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము కదా. అక్కడ వరం అడిగితే ఇక్కడ ఆశీర్వాదములు. మరి రక్షణ ఎవరిదంట? రక్షణ ఉంచుట కదా. అందుగురించే బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఇక్కడ రక్షించడానికి సామర్థ్యం లేదనుకుంటున్నారా? 59 వేసే రక్షింపకున్నట్లు యెహోవా హస్తం కూర్చ కాలేదు, వినేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషంలో మీకు దేవునికి అడ్డంగా వచ్చాను, మీ పాపలు ఆయన ముఖములకు మీకు మరుగుపరిచాను. కనుక ఆయన ఆలంకున్నాడు. రక్షింపునకు యెహోవా హస్తం కూర్చ కాలేదంట. ఆయన రక్షించడానికి సామర్థ్యుడు. రక్షింపకున్నకు ఆయన హస్తం కూర్చ కాలేదంట. మరి రక్షణ ఎవరు ఇచ్చింది? రక్షణ యెహోవా ఇచ్చిందే. రక్షణ యెహోవా ఇచ్చేటువంటి వరము, దేవుడు కృపావరము, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. అది గురించి బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆమె రక్షణ పొందినటువంటి వ్యక్తి, అయ్యా మా ఇంటికి రండి అని పౌలయ్య గారిని ఎంతో ప్రేమతో ఇన్వైట్ చేసింది. ఈ రోజులు కూడా దేవుని సేవకులను ప్రేమిస్తున్నారు. కుటుంబ ప్రార్థనలు, కాటేజ్ ప్రేయర్లు, సెల్ గ్రూపులు, బర్త్డే ప్రోగ్రాం. ఎందుకంటే వాక్యాన్ని వినిపిస్తున్నారు. అపోస్తుల కార్యములు చూస్తే 18వ అధ్యాయం చూస్తే ఈమె చాలా భయభక్తులైన స్త్రీ. ఈమె వెలుగును చూసింది, దేవుని యొక్క శక్తిని చూసింది. కాబట్టి ఈమె ఎంతో భయభక్తులైనటువంటి కలిగినటువంటి స్త్రీ. ఈమె చిన్న బిజినెస్ చేసేటువంటి వ్యక్తి. ఈమె లూకాసు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం చూస్తే ఈ వ్యక్తి భయభక్తులైనటువంటి వ్యక్తి. ఈ స్త్రీ చాలా రక్షణ పొందిన వారిదే. ఈమె వెలుగును చూసింది, దేవుని సహనము చూసింది, దేవుని వాక్యాన్ని గ్రహించిన వ్యక్తి. అందుగురించి యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడని ఇక్కడ దావీదు అంటాడు. నేను ఎవరికి భయపడలేను. ఈమె ఎవరికి భయపడిందంటే ఈ స్త్రీ మరి లూకాసు అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 14వ వచనం చూస్తే 13 విశ్రాంతి దినమున గవిని దారి నది తీరమున ప్రార్థన జరుపుకొని అక్కడి కూడి వచ్చిన శిలలో మాట్లాడుచుండిరి. అప్పుడు లుదియాను దైవభక్తి ఒక స్త్రీ వినిచుండేనంటే ఆమె ఉదారంగా పొడి తుయతర పట్టణస్తురాలు. ఈమె ఉదారంగా అమ్ముకునే తుయతర పట్టణస్తురాలు. ఈ స్త్రీ చాలా పేదరాలైండొచ్చు, ఉదారంగా పొది అమ్ముకునేటువంటి వ్యక్తి. ఈమెలో ఏముందంటే ఒక సహనం ఉంది. ఈమెలో వాక్యాన్ని గ్రహించిన వ్యక్తి. ఈమెలో ఎంతో థాట్ ఉంది, ఒక తర్కం ఉంది, ఒక వినాలనే భాగ్యం ఉంది. ఈమె ఎవరు తెలుసా? బిజినెస్, ఒక వ్యాపారస్తురాలు. ఈమె దైవభక్తు. ఏముందంటే ఈమెలో సుఖం చెప్పండి, దైవభక్తి గల స్త్రీ. కొందరు ఏమంటారు, ఏం చేస్తారంటే పొద్దున్న లేచిన మా వాడు పొద్దున్న లేదు దేవుని భక్తులు ఉన్నారండి అని చెప్తారు. ఈమె ఎవరంట? దైవ భక్తురాలు. ఈ రోజులు ఏం చెప్తున్నారు తెలుసా? 10,000 వేలు పెద్ద ధనవంతుడు అంటే అని చెప్తారు. ధనము కంటే మించిన దేవుని వాక్యం పాటింది కదా. లోక సౌకాలన్నీ ఆయన ముందర కుమ్మరించిన, ఇవన్నీ సాలవు ఆయన ముందా. లోక సౌకాలన్నీ ఆయన ముందర కుమ్మరించిన ఆయనకి సాలవి. లోక ఆస్తులు అంతస్తులు ఆయనకి సాలవు. అందుగురించి ఈ లోకములో ఎంత ఆస్తులు, ఎంత కొండలు, కోనలు లాంటి బంగారు మనులు, మాణిక్యాలు ఆ వెలుగును తాకలేవు. అందుగురించే నేను లోకానికి వెలుగైనంటాడు హంసవార్తలు కదా. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. హంసవార్త మొదట 2 వచ్చేనాలు కదా. కాబట్టి చీకటిలో ఉంది కానీ చీకటిలోనికి వెలుగు ప్రకాశించింది కానీ వెలుగులోని చీకటిని ప్రకాశించిన కదా. వెలుగు చీకటి గ్రహింపకుండేను. ఎవరు చీకటి? లోక సంబంధులు. ఈమె దైవభక్తురాలు గ్రహించింది కాబట్టి ఉదారంగా పొడి అమ్ముకునేటువంటి తుయతర పట్టణస్తురాలు దైవభక్తులైన వ్యక్తి. ఈమె ఉదారంగా పొడినటువంటి వ్యక్తికే ఒక దైవభక్తు ఉంటే సామాన్యుడు, మానవుడు, ధనవంతుడు ఎలా భక్తి ఉండాలా? ఒక దావీదు భక్తుడు దేవుని గణపరిచి వెలుగును చూశాడు. వెలుగును చూసి ప్రార్థన చేశాడు, దేవా నా దేవుడు నీవే. వేకుజాము వెతికాడు. ఒక దావీదు మహారాజు వెతికాడు. నాకు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. అదే నరులారా ఎంతకాలం వ్యర్థమైందని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమని వెతుకుతారంటారు కదా. కీర్తన గ్రంథంలో 3వ కీర్తన కదా. నరులారా ఎంతకాలం అబద్ధాన్ని వెతుకుతారు అంటారు కదా.
అందుగురించే మరి ఈ దైవ భక్తురాలు పౌలుని ఇన్వైట్ చేసింది ఏమని, అయ్యా మా ఇంటికి మీరు రండి, మా ఇంటికి రండి. మా ఇంటికి వచ్చి మమ్మలను ఎంతో గౌరవించింది. ఎన్నో 16వ అధ్యాయం 15వ వచనం, ఆమె ఇంటి వారు బాప్తిజం పొందినప్పుడు ఆమెను ప్రభునందు విశ్వాసం కలదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండని మమ్మల్ని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసిందంట. ఈ స్త్రీ దైవ భక్తులని స్త్రీ, ఈమెలో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే దైవభక్తి కదా. కొంతమంది అందు గురించే కీర్తనకారుడు అంటాడు 128 కీర్తనలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఇంటి వలన, దేవుని యందు భయభక్తులు ఇంటి వలన ఏమంట, ఆశీర్వాదములు. వాక్యం కలిగి ఉండడము కదా, దైవభక్తి కలుగుడమే ఆశీర్వాదములు. అందు గురించే మరి 128 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడుచుకున్న వారు ధన్యులు, అదృష్టవంతులు. ఈమె దైవభక్తురాలు, దేవుని యందు భయభక్తులు స్త్రీ. భయభక్తులు అని రావాలంటే ఆశామాదిగా చాలామందికి భయభక్తులు ఈ లోకములో మనిషికి భయభక్తులు కావాలంటే దైవభక్తి భయభక్తులు ఈ రెండుతో పాటు ఆత్మపాలు ఉండాల. మనిషి భయం కాదు, దేవుని భయం కావాలా. దేవుని భయం ఎందుకు రాలేకపోతుందంటే వాక్యం లేక, ప్రార్థన లేక. దైవభక్తి భయభక్తులు కావాలా. ముందు దేవునికి లోబడే భాగ్యం ఉండడు. ఈ దావీదు దేవుని మరి దైవభక్తి ఉంది కాబట్టి భయభక్తులు కలిగినటువంటి నడుచుకునే వ్యక్తి, దేవా నా దేవుడు నీవేనయ్యా వేకూజామ వెతికినట్టుగా కనబడుతుంది. అందులో బట్టే నాకు సహాయం నీవే, నా కొండవు నీవే, నా దుర్గము నీవే, నా బలము నీవే, నా ఆశ్రమ 90 కీర్తనలో మొత్తం నీటిగా అక్కడ రాపించాడు దేవాది దేవుడు. అందుగురించే ఇక్కడ నాతో యుద్ధం చేయటకు దండు దిగినను నా హృదయం భయపడదు అంటాడు కదా. మనము ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాము, శరీర సంబంధమైన పోరాటం కాదు. అందుగురించే మనము రక్షకుడై ఉన్నాడు, మనకు విమోచకుడై ఉన్నాడు. అందును బట్టే ఇక్కడ యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. మనం వెతుకుతున్నాము. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయము. ఈమె వెతికింది అది ఈ యొక్క దైవభక్తులు ఏముందంటే ఆమె ఉదారంగా పోయి అమ్ముకున్న తురప ఆమె ప్రభువు తెరిచాను కనుక పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యమించాను. ఆమె ఇంటి వారు బాప్తిజం పొందినప్పుడు ఆమె ఒక ప్రభునందు విశ్వాసం కన్నా మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిరని వేడుకొని మమ్మలను వచ్చిండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసింది. ఎవరంట? ఈమె లుదియ భక్తి కలిగినటువంటి స్త్రీ. ఈమె సుగుణం కాంటాక్ట్ చేయమంటే దైవభక్తికి కలిగినటువంటి వ్యక్తి. పౌలు గారిని ఎంతో ఇన్వైట్ చేసింది. ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నాలా కదా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఏమంటున్నాడంటే, ఇదిగో హృదయపులు నిలుచుండి తట్టుతున్నాడు. హృదయం అనే కరపతి ద్వారా, పాట ద్వారా, మాట ద్వారా, పత్రిక ద్వారా ఏ రూపంగా కూడా దేవుని రాజ్యాన్ని ప్రకటించే భాగ్యం ఇచ్చాడు. 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే, నేను తలుపుల యొద్ద నిన్ను తట్టుతున్నాను, ఎవడైనా స్వరం తలుపులు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదు అని లేఖనం చెప్తుంది. ఎంత గొప్ప మంచి మాట. ఈ ఉదయకాల సమయంలో మరి నాకు వెలుగుడై ఉన్నాడు, నాకు రక్షకుడై ఉన్నాడు, నాకు దేవుడై ఉన్నాడు. దేవా నా దేవుడు నీవే అంటున్నాడు దావీదు భక్తుడు కదా. 10 మంది రమ్మంటే పిలిచేంత కెపాసిటీ పోమ్మంటే పోయేవారు. అంత రాజకీయమే. ఈ రోజుల్లో రాజులు ఈ పెద్ద పెద్ద ధనవంతులు ఏం చేశారు? పొద్దున్న లేవగానే పడుగా పాలు లేక బ్రెడ్ ఇచ్చేవు. కానీ ఈయన ఆత్మ సంబంధమైనటువంటి పాలు బిడ్డ అంటే ఏంటి? ఆత్మీయంగా మోకరించి దేవునికి మొరపెట్టేవాడు. కాబట్టి వెలుగును చూశాడు, దేవుని నిజాన్ని వెతికినవాడు. అదే రీతిగా దైవభక్తి కలిగిన స్త్రీ కూడా భయభక్తులుగా నడుచుకుంది. ఆ దైవభక్తి ఎలా వస్తుందంటే వాక్యం వింటున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు. అందుగురించే వినరు, గ్రహించరు. అందుగురించే ఈ ప్రజలు వినమట్టుగా వింటారు కానీ గ్రహింపలేదు. చూసుమట్టుకు చూస్తారు, గ్రహింపనే వినరు. అందుగురించే ఎక్కడేసే జీవితాలు అక్కడే ఉంటాయి. మత్తయి సువార్త 3:10 ఫలములు ఫలించే ప్రతి చెట్టు నరికేస్తానంటాడు. ఆత్మ ఫలాలు కలిగి ఉండాలని లేఖనం చెప్తుంది. హృదయములో ఉంది ఏం తెలుసా? మామూలు భక్తి కాదు, మనుషుల భక్తి కాదు, దేవుని భక్తి, దైవభక్తి పొందుకునేటువంటి స్త్రీ. ఉదారంగా పొడి అమ్ముకునేది. ఏం ఉదారంగా పొడి?
ఎంత స్టాండర్డ్గా ఉందంటే ఆమె వ్యాపారంలో ఎంత ఉందో నమ్మకం. ఆమె గురించి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. హృదయమ్మ చాలా భక్తిపరురాలు. అలాగా మన జీవితాల్లో కూడా ఆత్మ ఫలాలు సంపాదించుకుందామండి. వినటానికి వేగిరపడదామండి. సమయం దొరికినప్పుడల్లా యేసుక్రీస్తు మాటలు లోకానికి ప్రకటించాలా. యేసు నీ కొరకు నా కొరకు సర్వమానవుల కొరకు ప్రాణం పెట్టిన జనమైన లోక రక్షకుడు, దేవాది దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపించినందుకు మనం ఎంత ఇచ్చినా తక్కువే, ఏమి చేసినా తక్కువే. ఈరోజు మనం బ్రతికి కట్టుకుంటామంటే దేవుని కృప. ఈ మాటలు ప్రతి ఒక్కరు వినాలా. ఎందుకంటే వినలేదంటే ఒక దినం వస్తుంది, రొమ్ము కొట్టుకునే దినం వస్తుందంట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7 ఇది కూడా త్వరగా వచ్చుచున్నాను. ప్రతి నేత్రము ఆ భూజనులంతా రొమ్ము కొట్టుకుంటారు. భూజనులంతా రొమ్ము. ఆయన గొర్రెపిల్ల మాదిరిగా వచ్చి ప్రాణం పెట్టాడు, కానీ ఈసారి కొదమ సింహం వలె వస్తాడు. నేను నిజము లోకానికి వెలుగైనంటాడు. నన్ను వెంబడించి వాడు చీకటి నుంచి వెలుగులోనికి. చీకటి ఎవరు? చీకటి లోక సంబంధం. వెలుగు ఎవరు? యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన తిరిగా కొదమ సింహం దయాదాక్షిని త్వరగా వస్తానంటారు. ఎప్పుడు పూజలంతా రొమ్ము కొట్టుకుంటారు. ఆయన పొడిచిన వారు చూస్తారంట. లేఖనం చెప్తుంది కదా, యేసు ప్రభు బల్యంతో పాకతో పొడిచిన వారు కూడా చూస్తారు. ఆమేన్. కాబట్టి ఈ ఒక ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో వెలుగును రక్షకుడై ఉన్నాడు అంటాడు కీర్తనకారుడు. మనము వెలుగును చూసే భాగ్యం ఇచ్చాడు. లుదియామలాగా భయభక్తులుగా ఉందాం. ఒక దావీదు వలె, ఒక హన్న వలె మంచి భయభక్తులుగా కొనసాగిస్తే ఆత్మ ఫలాలు ఇస్తాడు. ఇది మంచి లేదో చెడ్డ లేదో గ్రహించి ఈ లోకం రెట్టిపోతుంది సమాజం. ఈ రోజులో భయభక్తులు ఉన్నాయా? ఈ రోజుల్లో తల్లిదండ్రులే సినిమాలు సీరియల్స్లో మోజుల్లో పడి చెడు అలవాట్లకు బానిసాయి. ఈరోజు తండ్రి కొడుకులే తాగుడు, డ్రగ్స్, మద్యాన్సి ఎంతో అడెక్ అయిపోతున్నాయి. పిల్లరా, తాగుడు అనేది చాలా ప్రమాదకరము. మద్యం అల్లరి పుట్టించునని లేఖనం చెప్తుంది. పిల్లరా, అందుగురించే ప్రమాదకరమైంది చీకటిలో ఎన్నో ఉన్నాయి. ఈ చీకటి రూపుమాపాలంటే 66 పుస్తకాలు కలిగిన మహావేద గ్రంథాన్ని ఇస్తాడు. ఒక ఆయన తాగి ఉద్యోగాన్ని వదులుకొని తాగుడుకు బానిసై రోడ్డు పడిపోయాడు. ఆయన ఒకప్పుడు సామాన్యుడు మోటోడు అనుకున్నారా? చదువుకున్న ఒక ఉద్యోగస్తుడు చీకటి కార్యాలకు బానిసలకై లాస్ట్ ఎడిక్కై మద్యపానికి డ్రగ్స్కై. అది ఒకప్పుడు ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎవరో తగిలించినారు. తాగడానికి ఏదో పార్టీలోనో ఏదో సెలబ్రేషన్లోనో పోయినాడు, తాగినారు. ఆయన మొత్తం జీవితాన్ని అంటుకొని పోయింది. ఈరోజు ఒక హైదరాబాద్ నడిపాటున అడుక్కొని బెగ్గర్స్గా మారిపోయినాడు. ఉద్యోగం ఊడిపోయింది, జాబ్ పోయింది. తన కుమారులు వచ్చి ఆయనకు డబ్బులు వేస్తున్నారు. ఇంటికి రావటం లేదు, ఏమి పెట్టుకొని మొఖం పోదని వీడియో చూస్తే మనకు కనబడుతుంది. పిల్లరా, ఎంత విచారకరము. చీకటి అనగా మద్యం ఒకటే కాదు, అదే బైబిల్ గ్రంథం గలతీ రాష్ట్రపతికి 6:5-20 ఇవన్నీ స్పష్టంగా కనబడుతున్నవి. చీకటిని రూపుమాపి వెలుగులోనికి నడిపించేది. దైవభక్తి కావాలంటే కొన్ని కోట్లు ఉంటే కూడా పనికిరావు దేవుని వాక్యం ముందు. అందుగురించే సరితూగలేరు దేవుని మాటకి. అందుగురించే నీతో సమ్మేవారు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారే. ఎవరు ప్రాణం పెడతారు? నీ కొరకు, నా కొరకు. అందుగురించే దేవుని దగ్గర నుంచి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు కదా. ఆ ఉద్యోగస్తుడు డ్రగ్స్కు బానిసై కుటుంబాన్ని రోడ్డు పడి ఉద్యోగం పోయింది. ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, అర్థమవుతుంది. సరే, మంచిది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరము ఆలోచిస్తాం. పిల్లరా, ఈ మాటలు విన్న ఈ తాగుడు, జూదము, వ్యభిచారము, దొంగతనము, ఈ మద్యములో ఈ చీకటి కార్యాలకు అలవాటు పడినటువంటి జనాంగం ఎందరో చూశారు. పిల్లరా, మద్యం ప్రమాదకరమైంది. మద్యం అల్లరి పుట్టించిన లేఖనం చెప్తుంది. ఒకసారి మన జీవితాన్ని మనం ఆలోచించుకుందాం. ఎంతోమంది రోడ్లో పోతూ భయంకరంగా తాగుడు వల్ల ఎన్నో నష్టాన్ని పొందేది. కానీ యేసు ప్రభు నేను లోకానికి వెలుగైనన్నాడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నుంచి ఉండగా
వెలుగులోనికి ప్రవేశిస్తాడంట. చీకటి కార్యాలకు గుడ్ బై చెప్పి దేవుని మార్గాలకి నడుచుకుందాం. ఇందాక చూశారు, విన్నారా, గ్రహించారు కదా. నీ జీవితంలో అటువంటి సిమ్టైమ్స్, అటువంటి తలంపులు ఉంటే యేసు రక్తం కొట్టిపారేసింది. యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అడుక్కుంటే సాయం చేస్తాడు. తలవంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, తలలోచున్నది ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు. యెహోవా నాకు వెలుగైనాడు, రక్షకుడైనాడు, రక్షణుడైనాడు. నేను తప్ప వేరే దేవుడు లేడు. నీ వాక్యం చెప్తుంది, దేవా ఇంతవరకు నాకు సహాయకుడు మీరే అని వాక్యం ద్వారా హెచ్చరించినందుకు స్తోత్రాలయ. మరి చెడ్డ తలంపుల్లో నుంచి, చెడ్డ గుణాల్లో నుంచి సన్మార్గం నడిపించేది నీ వాక్యం. భయభక్తులుగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ నీ పాదాలకు పట్టుకుని అడిగే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. కొన్ని నిమిషాలు సిద్ధపాటు లేకున్నా మీరు మాకు సహాయం చేసినందుకై నీకు లెక్కలేని కృతజ్ఞతాసు చెల్లిస్తామయ్యా. దేవాది దేవా, నమ్మదగిన దేవా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. కొన్ని నిమిషాలు సాయం చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.